సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారో ముందుగానే తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పిచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు స్ట్రైక్ రేట్ ఎలా ఉంది, ఎవరు ఎకానమీ బాగుంది, ఎవరు బౌలింగ్ బాగుంది, ఎవరు బ్యాటింగ్ బౌలింగ్, ఎవరు ఫామ్లో ఉన్నారు, ఎవరు ఫామ్లో లేరు, అండ్ పిచ్ తగ్గట్టుగా ఎవరు ఆడబోతున్నారు, అండ్ హిస్టరీ ఏం చెప్తుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి ఇది చూస్తే మీకు ప్లేయింగ్ 11 కూడా అర్థమైపోతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీన్ వైల్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ విన్ అవుతుందంటే ఎస్ఆర్హెచ్ అని టైప్ చేయండి ఇప్పుడే. అండ్ ముంబై ఇండియన్స్ ఈసారి తప్పకుండా ఎస్ఆర్హెచ్కి బ్రేకులు వేస్తుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ అని కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఒక్కసారి మన ది అల్టిమేట్ షోడౌన్ చూద్దాం అనమాట. 5 టైమ్ ఛాంపియన్స్ వర్సెస్ ఈ సీజన్లోనే అత్యంత డేంజరస్ టీమ్ ఎస్ఆర్హెచ్. ఒకసారి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఫామ్ ఇంకా పాయింట్స్ సంగతి చూసుకుంటే మాత్రం దానికన్నా ముందుగా మనం అసలు ఓవరాల్గా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయని చూస్తే ఓవరాల్గా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచెస్ 25 జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ 15 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ ఓన్లీ 10 సార్లు మాత్రమే గెలిచింది. సో ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా ముంబై ఇండియన్స్ కాస్త ముందంజలోనే ఉందన్నమాట. మనల్ని 15 సార్లు ఓడించారు. మరి ఈసారి అది రిపీట్ అవుతుందా లేదా చూద్దాం. ముంబై ఇండియన్స్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే 9th పొజిషన్లో ఉంటే ఎస్ఆర్హెచ్ 3rd పొజిషన్లో ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ పాయింట్ల పరంగా చూసుకుంటే 4 పాయింట్లు మాత్రమే ఉంది, ఎస్ఆర్హెచ్ దగ్గర 10 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ పరంగా చూసుకున్నా కూడా ముంబై ఇండియన్స్ -0.736 మాత్రమే ఉంది, ఎస్ఆర్హెచ్ చూసుకుంటే +0.815. వీఆర్ ఫార్ బెటర్ దాన్ ముంబై ఇండియన్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. రీసెంట్ ఫామ్ కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతున్నారు, 1-2 గెలిచారు. మన వాళ్ళు మాత్రం బ్యాక్ టు బ్యాక్ గెలవడం మొదలుపెట్టారు. సో వరుసగా 4 విజయాలతో ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్ మీద ఉంది. అండ్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఒక పక్క ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇబ్బందుల పాల్లో ఉందన్నమాట. సో మరి ఇది చూసాక ఏమనిపిస్తుంది, గత చరిత్ర ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం హిస్టరీని మాత్రం రీరైట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ రెడీగానే ఉందనిపిస్తుంది. ఒకసారి పిచ్ పరిస్థితి చూద్దాం అనమాట. సో పిచ్ ఎలా ఉండబోతుందంటే మనందరికీ తెలిసిందే, వాంకడే స్టేడియంలో జరగబోతుంది. సో ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో బంతి మీద కాస్త డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట, కాస్త తేమ ఉంటుంది. కాబట్టి దీనివల్ల బౌలర్లు కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ పేస్ బౌలర్లు కూడా గ్రిప్ కాస్త వాళ్ళ దెబ్బతింటుంది, కాబట్టి బంతి కొంచెం అలా ఇలా జారిపోతుంది అనమాట చేపలాగా. అండ్ ఇన్నింగ్స్ మధ్యలో కాస్త డ్యూ పరంగా స్పిన్నర్లు కూడా కాస్త ఇబ్బంది పడతారు, అది మాట్లాడుకుందే. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక రకంగా చెప్పాలంటే లైక్ ఇక్కడ మెయిన్గా డ్యూ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ పిచ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ బౌండరీలు పటాపటా వస్తాయి, కాబట్టి స్కోర్ కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ కాస్త డౌట్ఫుల్గానే ఉంది. అతని ప్లేస్లో వస్తే మాత్రం విల్ జాక్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. డానిష్ మలేవర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ అండ్ మిచెల్ శాంతర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బౌల్. సో మరి ఇంపాక్ట్ ప్లేయర్ల కింద ఎవరున్నారంటే అశ్విని కుమార్, మయాంక్ మార్కండే అండ్ షార్దుల్ ఠాకూర్, వీళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూసుకుంటే మాత్రం చూస్తుంది కదా, భగ్గు అనబోతున్నారు. ఒక్కొక్కరు మామూలు కాదు, వైర్ కూడా కాదు, ఇది వైల్డ్ ఫైర్ అనమాట. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్, అనికేత్ వర్మ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్ష్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్, ఇషాన్ మలింగా అండ్ వీళ్ళతో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ కింద జీసాన్ అన్సారీ, శివం మావి అండ్ సలీల్ అరోరా, వీళ్ళతో పాటు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఒక పక్క మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్ రాకతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఇంకా విధ్వంసకరంగా మారిందనమాట. టాప్ ఆర్డర్స్ కానివ్వండి, అంటే ఓపెనర్స్ కానివ్వండి, చితక్ కొడతారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైనా సరే చితక్ కొడతారు. మిడిల్ ఓవర్స్లో చూసుకోవాలన్నా మిడిల్ ఆర్డర్ కూడా చూసుకుంటే చితక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. టైలెండర్స్ కూడా ఎంత కావాలంటే అంత మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. బ్యాటింగ్ ఫైర్ పవర్ ఎవరి దగ్గర ఎవరిది పై చేయి ఉందని చూస్తే మాత్రం బ్యాటింగ్ స్టైల్ ఒకసారి చూద్దాం. వీళ్ళు మాత్రం కొంచెం అగ్రెసివ్గానే ఉంది, కానీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే మాత్రం రికార్డ్ బ్రేకింగ్ బ్లిట్స్ అనమాట, మామూలుగా కాదు. మీరు 200 కానీ ఎక్స్పెక్ట్ చేస్తే 250 కొట్టడానికి రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. అండ్ యావరేజ్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే ముంబై ఇండియన్స్ 158.5% ఉంది. ఓకే, గుడ్, వెరీ గుడ్. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే మాత్రం 175.4 ఉంది ఓవరాల్గా స్ట్రైక్ రేట్. చితక్ కొడతారనమాట. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే పవర్ ప్లేలో 170+ స్కోర్ లైక్ స్ట్రైక్ రేట్తో వీళ్ళు ఆడుతూ ఉన్నారు ముంబై ఇండియన్స్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి 195.5, అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడుతూ ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది ముంబై ఇండియన్స్, 190.5 ఉందన్నమాట. ఇక్కడ బాగానే ఉంది. మరి అలా అని సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమైనా తక్కువ ఉందా? 205.8 అనమాట. వైల్డ్ ఫైర్ అగైన్, ఇక్కడ ఫైర్ అయితే ఇక్కడ వైల్డ్ ఫైర్ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అండ్ ఒక బ్యాటింగ్ యావరేజ్ తీసుకుంటే
ముంబై ఇండియన్స్ 28.4 రన్స్ ఉంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ 34.6 ఉందన్నమాట. అండ్ 200+ స్కోర్లు చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కేవలం ఒక్కసారి మాత్రమే 200+ స్కోర్ చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ ఏకంగా 4 సార్లు 200+ స్కోర్ రన్స్ సాధించింది అండ్ రికార్డు సృష్టించింది అనమాట. సో ఇప్పుడు ఐపీఎల్ మొత్తం మీద ఎవరికి ఏ టీంకి చరిష్మా ఉండాలో ఆ టీంకి ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ వచ్చినప్పుడు మాత్రం కాస్త ఆచి తూచి 1-2 సార్లు ఆలోచించుకొని అవతల టీంలు రెడీ అయ్యి వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మన వాళ్ళు ఇచ్చిన కంబ్యాక్, మన వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్, మన వాళ్ళ దగ్గర వచ్చిన కొత్తగా బౌలింగ్, ఇదన్నీ చూసుకుంటే మాత్రం నో డౌట్ ఐపీఎల్ సంబంధించిన ఈసారి ట్రోఫీలో మన వాళ్ళు కూడా హాట్ ఫేవరెట్ అయిపోయారు చాలామందికి. అండ్ ఒకసారి ద టాప్ గన్స్ చూసుకుందాం. మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారు అంటే ముంబై ఇండియన్స్ సంగతి చూసుకుంటే తిలక్ వర్మ కాస్త ఫామ్లోకి వచ్చాడు. 181 రన్స్ చేశాడనమాట, సెంచరీ కూడా చేశాడు. 170.75 స్ట్రైక్ రేట్తోని 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ తరపున ఫాస్ట్ సెంచరీ సాధించిన వన్ అండ్ ఓన్లీ 45 బాల్స్లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత నమన్దీర్ కూడా ఉన్నాడు. 154 రన్ చేశాడు. 148 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. 6 సిక్స్లు కొట్టాడు ఇప్పటిదాకా. డెత్ ఓవర్లలో మంచి ఫినిషర్ అనమాట. రియాన్ రికిల్టన్ గురించి కూడా మాట్లాడుకుంటే 137 రన్స్ చేశాడు. ఇప్పటికి 155.6 స్ట్రైక్ రేట్తో 12 సిక్స్లు కొట్టాడు ఇప్పటివరకు ఓవరాల్గా. అండ్ డెత్ ఓవర్లలో ఇతను కూడా మంచి ఫినిషర్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ అగైన్ 157 రన్స్ చేశాడు. 142.72 స్ట్రైక్ రేట్తో 14 ఓవర్స్. మిడిల్ ఓవర్స్ కానివ్వండి, డెత్ ఓవర్లు కానివ్వండి, సూర్యకుమార్ యాదవ్ కూడా రెడీగా ఉన్నాడనమాట. సో ఇక్కడ ఎవరిది తీసుకున్నా కూడా హైయెస్ట్ 170 మాత్రమే ఉంది స్ట్రైక్ రేట్. బట్ కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, ది వైల్డ్ ఫైర్ అగైన్ అభిషేక్ శర్మ 380 రన్స్ చేశాడు. ఇప్పటికి 212.29 స్ట్రైక్ రేట్తో 28 సిక్సర్లు కొట్టాడు ఓవరాల్గా టోర్నమెంట్లో. అండ్ లీడింగ్ రన్ స్కోరర్ 68 బంతుల్లో 135 స్కోర్ చేశాడు. అది కూడా నాట్ అవుట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేనుంటానంటే మాత్రం చితక్ కొడతానన్నట్టుగా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ప్రాపర్ ఇంటెంట్తోనే వస్తున్నాడు. అండ్ హెన్రిచ్ క్లాసన్ చూసుకుంటే 349 రన్ చేశాడు. అతను కూడా 149.78 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. 14 సిక్స్లు కొట్టాడు. మిడిల్ ఆర్డర్కి ఒక రకం చెప్పాలంటే ఒక మంచి స్పైన్ లాగా ఉన్నాడనమాట. అండ్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే 312 రన్ చేశాడు. 198.72 స్ట్రైక్ రేట్. 16 సిక్సర్లు కొట్టాడు. ఇక్కడ కెప్టెన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే కాదు. ఓకే, అండ్ ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఎలా తీసుకున్నా కూడా ఒకవేళ పవర్ ప్లేలో వికెట్ పడిన తర్వాత మళ్ళీ అదే ఫైర్ని కంటిన్యూ చేయడానికి ఇషాన్ కిషన్ రెడీగా ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ అఫ్ కోర్స్ ట్రావిస్ హెడ్ 186 రన్ చేశాడు. ఇప్పటికి 143.07 స్ట్రైక్ రేట్. 8 సిక్సర్లు కొట్టాడు. అండ్ మిడిల్ ఆర్డర్కి ఇతను కూడా ఒక వెన్నెముక అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఒకసారి టేబుల్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్లో మన వాళ్ళు ఫుల్లీ డామినేట్ చేస్తున్నాడు. మామూలుగా కాదు, ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగే అనమాట ఇక్కడ. అండ్ బౌలింగ్ ఆర్టిలరీ చూసుకుంటే మాత్రం ఓకే, ముంబై ఇండియన్స్కి సంబంధించి టీమ్ ఎకానమీ రేట్ చేసుకుంటే 11.3. ఇది చాలా ఇంపార్టెంట్. సో టోర్నీలోనే ఒక చెత్త రికార్డ్ 11.3 ఎకానమీతోనే బౌలింగ్ వేస్తున్నారు వీళ్ళు ఓవరాల్ టోర్నమెంట్ తీసుకుంటే. బట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి కాస్త మెరుగైంది. ముఖ్యంగా మంచి కంట్రోల్తోని 9.85 మాత్రమే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే మంచి స్కోర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం లైక్ అవతల వాళ్ళని తక్కువ స్కోర్కి అవుట్ చేయడానికి, తక్కువ స్కోర్కి లిమిట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యావరేజ్, ముంబై ఇండియన్స్ బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే 55 ఉంది. దట్స్ టూ మచ్, దట్స్ రియలీ టూ మచ్. అండ్ బౌలింగ్ యావరేజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే 27.4 మాత్రమే ఉంది. సో ఈ కౌంట్ చెప్తే అర్థమైపోతుంది బౌలింగ్ ఎవరిది ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి. అండ్ ఒకసారి కీ ప్లేయర్స్, కీ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రగుల్ అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా నిజంగా గత 6 మ్యాచ్లో 1-2 వికెట్లు మాత్రమే తీశాడనమాట. ఫామ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అది మాత్రం ఫ్యాక్ట్ అనమాట. తన యావరేజ్ వచ్చేసి 140 ఉండేది, ఇప్పుడు అది 130కే పడిపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఇక్కడ చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి డామినేషన్ నడుస్తుందన్నమాట. ఇషాన్ మలింగ 14 వికెట్లు తీశాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ కూడా మంచి వికెట్లు తీసి రెడీగా ఉన్నాడనమాట. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో మంచి అద్భుతమైన కంట్రోల్ సాధిస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఎలా తీసుకున్నా కూడా వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక పక్క టాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 230+ మాత్రమే ఇక్కడ సేఫ్టీ అని చెప్పి అనుకోవాలన్నమాట. ఈ సీజన్లో వాంకడే చేసింగ్ చేసిన చెట్లన్నీ విన్నింగ్ రేట్ చూసుకుంటే 65% ఉంది. కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటాడు. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే బుమ్రా వర్సెస్ ఓపెనర్స్ చూసుకుంటే మాత్రం ముంబై గెలవాలంటే ఫస్ట్ 3 ఓవర్లలో బుమ్రా, అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ వికెట్ తీయడం చాలా అంటే చాలా అవసరం అనమాట. లేదంటే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతిలోకి సింపుల్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్కున్న ఒక రికార్డ్ ఏంటంటే పవర్ ప్లేలో కనుక వికెట్ పడకుండా ఓపెనర్లు ఇద్దరు చితక్ కొట్టారే అనుకోండి, మినిమం 60-70 స్కోర్ చేశారనుకోండి, ఆ తర్వాత 200+ స్కోర్ ఆరామ్సే వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క స్పిన్ న్యూట్రలైజేషన్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో
తేమ కారణంగా ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు హర్ష్ దుబే వ్యూహాలు బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్కి ఇది కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ టార్గెట్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ లాంటి ఒక డిస్ట్రక్టివ్ లైనప్ అడ్డుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో కనీసం 230+ రన్స్ చేస్తేనే వాళ్ళకి సేఫ్ ఉంటుందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ ఎవరైనా స్కోర్ చేస్తే 230 స్కోర్ అనేది సింపుల్గా చేసేయాలి, లేకపోతే కష్టం అనమాట. సో అది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే మాత్రం మ్యాచ్ ఎవరి సొంతంగా అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ తీసుకుంటే 41.6% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే 41% మాత్రమే ఉంది. ఈవెన్ దో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడానికి ఛాన్సెస్ 58.4 ఉంది. ఆల్మోస్ట్ 59-60% అనుకోవాల్సిందే. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర ప్రాపర్ బౌలింగ్ లైనప్ ఉంది, ప్రాపర్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎలా తీసుకున్నా కూడా మన వాళ్ళు చితగ్గొట్టడానికి రెడీగా ఉన్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాలనుకుంటే మాత్రం అభిషేక్ అండ్ హెడ్ ఇద్దరు కూడా తుఫాన్ అనమాట. ముంబై బౌలర్లను తొలి 4 ఓవర్లోనే ఆపకపోతే మాత్రం మన వాళ్ళని ఆపలేకపోతే మాత్రం మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అండ్ వాంకడే పిచ్ మీద చేజింగ్ చేయడం ముంబైకి బలం ఉంది. మంచు అంటే ముఖ్యంగా తేమ ప్రభావంతో సూర్యకుమార్, తిలక్ వర్మ వంటి వాళ్ళు లైక్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా తిలక్ వర్మని, సూర్యకుమార్ యాదవ్ని కానివ్వండి, రియాన్ రికల్టన్ కానివ్వండి ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు కనుక ఫామ్లోకి వచ్చారంటే మాత్రం చితక్ కొడతారు. హోమ్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. బట్ ఒక ప్రాపర్ కంట్రోల్డ్ బౌలింగ్ వేస్తే మాత్రం పవర్ ప్లేలో రికార్డ్ బ్రేకింగ్ బ్యాటింగ్ కారణంగా డేటా ప్రకారం చూస్తే ఎస్ఆర్హెచ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. ఎందుకంటే మన వాళ్ళకి పవర్ ప్లే తీసుకున్నా, డెత్ ఓవర్లో తీసుకున్నా కూడా మన వాళ్ళు చితగ్గొట్టడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మన బౌలర్స్ కూడా చూసుకుంటే మాత్రం మంచి లైక్ వికెట్లు తీశారు ఇప్పటి వరకు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎలా తీసుకున్నా కూడా ప్యాట్ కమిన్స్ రావడం మనకు ఒక స్ట్రాంగ్ బెనిఫిట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ప్రఫుల్ ఇంజే కానివ్వండి, అట్ ది సేమ్ టైం మనకి సాకిబ్ హుసేన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. వికెట్ల పరంగా కూడా చూసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ వికెట్లు తీశారు కంపారిటివ్లీ ముంబై ఇండియన్స్. కాబట్టి ఫైనల్గా చెప్తున్నాను ఎస్ఆర్హెచ్కి ఇంకొక విన్ ఈజీగా కేక్ వాక్ లాగా అవ్వబోతుంది. అలా అని చెప్పి ముంబై ఇండియన్స్ తక్కువ అంచనా మాత్రం వేయొద్దు. ప్రాపర్ స్టాటిస్టిక్స్తో వెళ్తే మాత్రం ఎస్ఆర్హెచ్దే ఈ మ్యాచ్. సో మరి మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా? తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఎస్ఆర్హెచ్ అని, లేకపోతే ముంబై ఫ్యాన్స్ అయితే ముంబై ఫ్యాన్స్ అని తప్పకుండా కామెంట్ చేసేయండి. అట్ ది సేమ్ టైం ఈసారి సెంచరీ ఎవరి చేతిలో ఉండబోతుంది? మరి ట్రావిస్ హెడ్ కొట్టబోతున్నాడా, అభిషేక్ శర్మ కొట్టబోతున్నాడా, లేకపోతే ముంబై ఇండియన్స్ తరపు నుంచి రియాన్ రికల్టన్ కొట్టబోతున్నాడా, లేకపోతే సూర్యకుమార్ యాదవా, లేకపోతే మళ్ళీ తిలక్ వర్మనా? సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూద్దాం మరి ఎవరు మ్యాచ్ గెలుస్తారనేది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో తప్పకుండా కలుసుకుందాం.